మంత్రులు ఎమ్మెల్యేలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని సూచన. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కసరత్తు ప్రారంభించిన ఏపీ సీఎం. రేపు ముఖ్యమంత్రి పోలవరం పర్యటన ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలించనున్న చంద్రబాబు. పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్న లోకేష్. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు. తిరుమల టీటీడీ ఈవోగా శ్యామలరావు ఇవాళ మధ్యాహ్నం బాధ్యతల స్వీకరణ. ఏపీలో త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వెల్లడి. తెలంగాణ సచివాలయంలో మహిళా శక్తి తొలి క్యాంటీన్ ఈ నెల 20న ప్రారంభోత్సవం. కాళేశ్వరం కమిషన్ ను కలిసిన రిటైర్డ్ ఇంజనీర్ల బృందం కమిషన్ కు రిపోర్ట్ సమర్పించిన కమిటీ. ఢిల్లీలో మళ్లీ మొదలైన తాగునీటి కష్టాలు చుక్కనీటి కోసం ఎగబడుతోన్న జనాలు. మండుతున్న కూరగాయల ధరలు 10 రోజుల్లో రెట్టింపైన ఉల్లి టమాటా రేట్లు. శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద నీరు ఇన్ఫ్లో 8622 క్యూసెక్కులు అవుట్ఫ్లో నిల్. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు ఆగస్టు 15 నుంచి ట్రయల్ రన్. ₹30 లక్షలకు నీట్ ప్రశ్నాపత్రం కొనుగోలు పోలీసుల విచారణలో అంగీకరించిన అభ్యర్థులు. ఇవాళ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ జూన్ 18న రైతుల ఖాతాల్లో జమ. కర్ణాటక ప్రజలకు షాక్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా పెంచిన సర్కార్. కేజ్రీవాల్ కోర్టు వీడియో తొలగించండి సునీత కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం. ఘోర ఓటమి దిశగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ 3 ఒపీనియన్ పోల్స్ వెల్లడి. చైనా మద్దతుతోనే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఉమ్మడి ప్రకటన విడుదల చేసిన G7 దేశాలు. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం. తిరుమల వెళ్లే సీనియర్ సిటిజన్స్ కి గుడ్ న్యూస్ వృద్ధులకు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేయనున్న టీటీడీ.